ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఇండియాకు కూడా తగిలింది. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేస్తూ ఉండడం వల్ల గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ ఆపేశాయి. అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న గ్లోబల్ ఎక్స్పోర్ట్ రూట్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని క్లోజ్ చేయడం వల్ల ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ అయ్యే క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ కూడా ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఆగిపోయాయి. దీనివల్ల ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశాల లిస్ట్ లోకి ఇండియా కూడా యాడ్ అయింది. దీనికి కారణం మన ఇండియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి 60% నేచురల్ గ్యాసెస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడమే. దీనివల్ల ప్రెసెంట్ పెట్రోల్ కు వచ్చిన ప్రాబ్లం లేదు కానీ ఎల్పీజీ సిలిండర్ షార్టేజ్ మాత్రం ఇండియాలో రోజు రోజుకి పెరుగుతా ఉంది. డొమెస్టిక్ సిలిండర్లపై 60 రూపాయలు పెరిగితే కమర్షియల్ సిలిండర్స్ అయితే ఏకంగా 115 రూపాయలు పెరిగాయి. ప్రెసెంట్ ఈ సిలిండర్స్ ప్రైసెస్ చూసుకుంటే ఢిల్లీలో 913, ముంబైలో 912, చెన్నైలో 928, ఆంధ్రాలో 960 అండ్ హైదరాబాద్ లో అయితే అన్నిటికంటే ఎక్కువ 965 రూపాయలు నడుస్తుంది. అండ్ కమర్షియల్ సిలిండర్ ప్రైసెస్ అయితే 2000 దగ్గరలో ఉన్నాయి. ఒక పక్క జనాలు సిలిండర్స్ కోసం లైన్ లో నిలవాల్సిన పరిస్థితి అయితే ఇంకో పక్క బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి ఇదే సిలిండర్స్ ని బ్లాక్ లో డబుల్ ప్రైజెస్ అమ్ముతున్నారు. అండ్ ఇప్పటికే మేజర్ సిటీస్ లో చాలా వరకు హోటల్స్ ని క్లోజ్ చేస్తున్నారు. ఈ సిచువేషన్ కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటా ఉంది. ఇప్పుడు సిలిండర్ బుక్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ ని 25 రోజులకు పెంచింది. సో మీలో ఎవరన్నా ఖాళీ సిలిండర్లు మీ దగ్గర ఉంటే పూర్తిగా గ్యాస్ అయిపోయేంత వరకు ఉండకుండా ఇప్పుడే బుక్ చేసి పెట్టుకోండి. అండ్ మన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసెస్ కూడా ఇండస్ట్రీస్ కి ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఆపేసి ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్స్ నే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే జారీ చేసింది. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఈ పరిస్థితి ఇంకా వరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్ ప్రజలు ఇంత రేట్లు పెట్టి సిలిండర్లు కొనాలంటే చాలా కష్టం. సో మీరు కూడా మీ గ్యాసెస్ ని వేస్ట్ గా యూజ్ చేయకుండా అవసరానికి మాత్రమే వాడుకొని వీలైనంత వరకు గ్యాస్ సేవ్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.